హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ 1 ఇయర్ జర్నీ మీతో షేర్ చేసుకుందామని అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు యొక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. 1 ఇయర్ అయితే అవుతుందండి. 1 ఇయర్లో 1000 మందినే సబ్స్క్రైబర్ని అయితే నేను సంపాదించుకోగలిగాను. 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చేసారు కదా, మానిటైజేషన్ కూడా అయిపోయిందని చాలామందికి డౌట్ ఉంటుంది. నాకు ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదండి. మానిటైజేషన్ అవుతే కానీ డబ్బులు రావు. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ అనుకున్నప్పుడు డబ్బులు వస్తాయని నాకైతే తెలియదండి. యూట్యూబ్ స్టార్ట్ చేశాక తర్వాత అయితే తెలిసింది యూట్యూబ్ స్టార్ట్ చేస్తే డబ్బులు వస్తాయని. నాకు అసలు ముందు నుంచి ఇంట్రెస్ట్ అండి, యూట్యూబ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. నాకు ఎక్కువగా యూట్యూబ్ చూస్తాను, నేను వ్లాగ్స్ అవన్నీ చూస్తానండి. ఛానల్స్ కొంతమందిని అయితే ఇప్పటికే ఫాలో అవుతాను, వాళ్ళు పెట్టినవి కూడా డైలీ చూస్తాను. అలాగే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, మనం కూడా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. డబ్బులు వస్తాయి, మనం కూడా సంపాదించేద్దాం అనే ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ చేయలేదండి. తర్వాత అయితే తెలుసు డబ్బులు వస్తాయి, యూట్యూబ్స్లో సక్సెస్ అవ్వాలి, మానిటైజేషన్ అవ్వాలి, 1000 మంది సబ్స్క్రైబర్ రావాలి, మానిటైజేషన్ అవ్వాలి, $100 అవ్వాక అప్పుడు మనకైతే డబ్బులు అయితే వస్తాయని తెలుసండి. ఇప్పటికి 1000 మందిని అయితే సంపాదించుకోగలిగాను, కానీ నాకు ఇంకా సక్సెస్ అనేది రాలేదు, డబ్బులు కూడా రాలేదండి. చాలామందికి మనకు తెలిసిన వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసింది అమ్మాయి, డబ్బులు సంపాదించేస్తుంది, ఇంట్లో ఏముంటే అది పెట్టేస్తుంది, చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయండి. నాకైతే ₹1 కూడా రాలేదండి. వస్తాయి కూడా నేనైతే ఇప్పుడైతే చెప్పలేను. మానిటైజేషన్ అయితే ఎప్పుడు అవుతుందో కూడా చెప్పలేనండి. ఇదండి ఇలాగుంది. మనకు తెలిసిన వాళ్ళే అంతమంది సపోర్ట్ చేయరండి. ఇలా బాగా చేస్తున్నావు, ఇంకా మంచిగా చెయ్యని ఒక్కరు కూడా కామెంట్ పెట్టరు. చూస్తారంటారు కానీ ఎవరు కూడా కామెంట్ పెట్టరు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరో చూడరండి. నాకు తెలిసిన మట్టికి నేను తెలీదు, నా గురించి తెలీదు. కొంతమంది అయితే నాకు మంచిగా కామెంట్ పెడుతున్నారు. దాంట్లో ఒక ఇద్దరు, గోవర్ధిని గారు అలాగే భవానీ సిస్టర్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా. గోవర్ధిని గారు అయితే ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడతారు. నిజంగా ఇక్కడ నా గురించి తెలీదు, నేను ఎవరినో తెలీదు, నా వీడియోస్ చూస్తూ ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే, నువ్వు మంచి ప్రొజెషన్లోకి వెళ్తావమ్మా, మంచిగా చెయ్యి, వీడియోస్ బాగా సక్సెస్ అవుతావు, నువ్వు గాడ్ బ్లెస్ యూ అని భలే వీడియోలో ప్రతి వీడియోకి కామెంట్ అయితే భలే పెడతారండి. నిజంగా అలాంటి అభిమానించే సబ్స్క్రైబర్ అయితే పొందాలండి నేను చాలామందిని. నా మంచి నా నా జీవన విధానాన్ని అయితే మీకైతే చూపిస్తున్నాను. నేను ఏదో వీడియో కోసం నటించట్లేదండి. నేను ఎలా ఉంటాను, మా నా జీవన విధానాన్ని, మా పల్లెటూరు వాతావరణాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేకాదు, నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేయండి, అంతేగాని కొంతమంది ఉన్నారులేండి, ఇంట్లో ఏది పడితే అది పెట్టేస్తుంది, ఇంకా ఇలా ఆయన కొట్టు పంపించేసి ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చేసేస్తుంది. ఇదేనండి, చాలామందికి ఇదేనండి. మా ఆయన గారికి ఇలా కొంతమంది అంటున్నారని చెప్తే ఏమన్నారు, ఓ చెవిలో విను, ఓ చెవిలో వదిలే, నాకు లేని ఇబ్బంది వాళ్ళకి ఎందుకు అంటున్నారండి. మీకెందుకండి? అలాగే సంపాదించుకుంటే చాలామందికి ప్రతి ఇంట్లో కూడా ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉందండి. అలాగే అందరూ కూడా యూట్యూబ్ పెట్టండి, మీరు కూడా సంపాదించేసుకోండి. నాకైతే ₹1 కూడా రాలేదు ఇప్పుడు దాకా. యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు వస్తాయి కూడా నాకైతే ఆశ లేదండి. ఏమో మనకు సక్సెస్ అవుతే అయ్యే వస్తాయి, లేకపోతే లేదు. మనం ఏదైనా జాబ్ చేస్తే కష్టపడితేనే వస్తాయని, కష్టపడుకోకుండా కూర్చుంటే మనకేమో డబ్బులు అయితే ఇచ్చారండి. దీంట్లో కూడా అంతే. ఒక యూట్యూబ్లో చాలా అంటే చాలా కష్టం. యూట్యూబ్లో చేద్దాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే అసలు రాకండి. నిజంగా చాలా కష్టం యూట్యూబ్లో రన్ చేయాలంటే, సక్సెస్ అవ్వాలంటే ఇంకా కష్టం. 1 ఇయర్ అవుతుంది కదండి, అసలు నాకైతే ఇంకా సక్సెస్ రాలేదు. నేను నా లైఫ్ స్టైల్ని, నా జీవన విధానాన్ని అయితే ప్రతి వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఏమో కొంతమందికి అయితే నచ్చట్లేదేమో, నాకైతే తెలియట్లేదు. నాకైతే యూట్యూబ్ నుంచి అసలు ఏ డబ్బులు కూడా రాలేదు, మానిటైజేషన్ కూడా రాలేదు. 1000 మంది అయితే సబ్స్క్రైబర్లు వచ్చారు అంతే. కొంతమంది అయితే ప్రేమాభిమానాన్ని అయితే పొందుతున్నానండి. సబ్స్క్రైబరు గోవర్ధిని గారు, భవానీ సిస్టర్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది.
ప్రతి వీడియో కూడా కామెంట్ పెడుతుంది భవానీ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే గోవర్ధని గారు మీ హస్బెండ్ ఫోన్ నుంచి కూడా చూస్తున్నారు. నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్ అండి గోవర్ధని గారు. మిమ్మల్ని ఎప్పుడైనా కలుస్తానేమో అనిపిస్తుంది. కలవాలని నాకు ఉంది. మీరు ఎలా ఉంటారో తెలీదు. నేనైతే మీకు తెలుసు కానీ మీరు ఎవరో నాకు తెలియదు కదండి. మిమ్మల్ని ఎప్పుడైతే కలుస్తాను. మాదైతే భీమవరం దగ్గర మీది నిద్రడోలు అన్నారు కదా, ఎప్పుడైనా కలుద్దామండి. ఏమో యూట్యూబ్లో చేస్తానో లేదో నాకు తెలీదు. కొంతమంది ఇలాగ అంటున్నారు కదండి, వీడియోస్ పెట్టేస్తుంది డబ్బులు వచ్చేస్తున్నాయి. కొంతమంది వెటకారంగా మాట్లాడుతున్నారు. నిజంగా నేను ఇంకా సక్సెస్ అయితే చూపిస్తామనుకుంటున్నాను. నేను ఏదో నాకు ఇంట్రెస్ట్ మీద యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. మా ఆయన గారికి ఎవరో చెప్పారు నేనేమో అలా చేయలేదు. నా ఇంట్రెస్ట్ మీద నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను వీడియోస్ పెడుతున్నాను. నేను కష్టపడుతున్నాను. మీకెందుకండి? మీకు నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇల్లు బాగాలేదు, మీకు ఎందుకండి? చూస్తే చూడండి. పల్లెటూరులో ఉండే వాళ్ళు ఎలా ఉంటారండి? అలాగే ఉంటారు. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళము ఇలాగే ఉంటామండి. మా జీవన విధానం ఇలాగే ఉంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదండి. మీకు నచ్చకపోతే చూడొద్దు. కొంతమంది తెలిసిన వాళ్ళు నేను తెలిసిన వాళ్ళు చూస్తారంటారు, ఒక లైక్ చేయరు, కామెంట్ చేయరు, కామెంట్ కూడా చేయరండి. ఎందుకో మరి ఏదైనా వంకలు ఉంటే అలా చేసింది, ఇలా చేసింది, అక్కడంట ఇక్కడంట అయ్యే మాటలండి. ప్లీజ్ మీకు దండం పెడతాను. మనకు తెలిసిన అమ్మాయి కదా, ఫోన్ సపోర్ట్ చేద్దాం అనుకుంటే సపోర్ట్ చేయండి. ఒక కామెంట్ చేసి లైక్ చేసి ఇంకా మంచి ప్రొఫెషన్కి వెళ్తావు, ఇలాగే కష్టపడు అని చెప్పండి. అంతేగాని దాంట్లో ఏమేమి పొరపాట్లు ఉన్నాయో చూసేసి వాళ్ళకి చెప్పేసి ఇలా చేసింది, యూట్యూబ్లో పెట్టింది, అలా పెట్టింది అని ప్లీజ్ మీకు దండం పెడతాను. మీకు నచ్చకపోతే చూడొద్దు నా వీడియోస్. సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నా కష్టానికి తగ్గ ఫలితం అది ఏదో రోజు నాకు వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ అంతే. 1 ఇయర్ జర్నీ అయితే ఇలా జరిగిందండి. నేను లాంగ్ వీడియోస్ అయితే డైలీ పెడుతున్నాను, కానీ నేను అనుకున్నంత సక్సెస్ అయితే నాకైతే రాలేదు. నేను యూట్యూబ్ కోసం కూడా మనీ ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నానండి, ఒక సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను, మైక్ కూడా కొన్నాను, కానీ యూస్ అయితే చేయట్లేదండి. నాకు మైక్లో వాయిస్ ఇస్తుంటే అది బొంగురుగా అది లా వస్తుందని మైక్ అయితే వాడట్లేదు, సెల్ఫీ స్టిక్ అయితే వాడుతున్నాను. ట్రైపాడ్ కూడా తీసుకున్నాను. ఇంకా నా డబ్బులు ఎట్టి నేను ఖర్చు పెట్టి యూట్యూబ్ చేసుకుంటే నాకేదో వచ్చేస్తుంది. ఎంత వస్తుంది, ఎంత సంపాదిస్తుంది, వీడియోస్ పెడుతుందంటే యూట్యూబ్లో. నాకైతే అసలు ₹1 కూడా రాలేదు, రాలేదు కూడా తెలియదండి. మానిటైజేషన్ అవ్వాలి ముందు. 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చేసారు, డబ్బులు వచ్చినాయా అని కొంతమంది అడుగుతున్నారండి. అప్పుడప్పుడే రావండి, మానిటైజేషన్ అవ్వాలి. అలాగే $100 అయితే పూర్తవ్వాలి. ముందు $10 అయితే రావాలండి, గూగుల్ పిన్ అయితే వస్తుంది. తర్వాత అయితే $100 అయితే అవ్వాలి. మనకి అవి రావాలంటే వ్యూస్ కూడా ఎక్కువ రావాలి, ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది లైక్ చేయాలండి. అప్పుడు కానీ మనకు రావు. అవి ఎప్పుడు వస్తాయో నేను అప్పుడైతే కంపల్సరీ చెప్తాను. మానిటైజేషన్ అవునా కూడా నేను చెప్తానండి. మీరు ఎవరో కూడా కంగారు పడకండి ప్లీజ్. నాకేవో డబ్బులు వచ్చేస్తున్నాయి, యూట్యూబ్ చేసేస్తుంది, 1 సంవత్సరం నుంచి చేసేస్తుంది. ఎంత వచ్చేసినాయో ₹1 కూడా రాలేదండి. నాకు నా ఇంట్రెస్ట్, మా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను. మీకు సపోర్ట్ ఉంటే మీరు చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకైతే యూట్యూబ్ మీద చాలా ఇంట్రెస్ట్గా నేను దీంట్లోకి వచ్చానండి. మా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మా ఆయన గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మా ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈ వీడియోలోని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరన్నా ఇలాగ అన్నారంటే అసలు ఎందుకు పట్టించుకుంటున్నావు, అలాంటివి ఏమీ పట్టించుకోకు నువ్వు, అలాగా చాలామంది చెప్తారు, అవన్నీ పట్టించుకుంటే మనం ఇంక బతకలేము, నువ్వు చేసుకో, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా సపోర్ట్ నీకు ఉంటుందని చాలా సపోర్ట్ చేస్తున్నారు మా ఆయన గారు. చాలా థ్యాంక్స్ అండి. ఇదేనండి వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్, లైక్ చేయండి.